హలో, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు తెలుసా? నీ నవ్వు మందార పువ్వు కన్నా మధురంగా ఉంటుంది. నీ మాటలు కూడా చక్కెర లెక్కనే ఉన్నాయి. అవతల లెవెల్లో ఐస్ గడ్డలు కరిగినట్టే కరుగుతున్నాడు కావచ్చు. నువ్వు కార్ దిగి నడిచొస్తుంటే మహేష్ బాబు ఇక్కడ ఉన్నాడా అని అనిపిస్తుంది. ఏంటిది? అబ్బా నిజం అబ్బా, ప్రామిస్. నా మాటల మీద నమ్మకం లేదా? ఈ పిల్ల ఎవరికో బిస్కెట్ వేస్తున్నదని నాకైతే మస్తు నమ్మిక కుదిరింది. ఓ పిల్ల, ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బా ఉండొదినా. డార్లింగ్ మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యే కావా? ఎప్పుడు అయినోళ్లకు అయ్యేటోళ్లకు జైగొట్టుడేనా? అగ్గో, ఎవరో రాజకీయ నాయకుడిని లైన్లో పెట్టినట్టున్నది కదా. వద్దు డార్లింగ్, నిన్ను కింగ్ లాగా చూద్దామనుకున్నా, కానీ నువ్వేమో వద్దొద్దు. మా వదినున్నది, తిట్టాలంటే మాటలు వస్తలేవు. తిట్టే అంత నీకు దగ్గరైంది ఎవరు పిల్ల? అప్పటి నుంచి చూస్తున్నా తేనె లాంటి మాటలు మాట్లాడుతున్నా. నీకు అర్థమైతే లేదా? రాజకీయ నాయకుడు వదినా, కొద్దిసేపు ఉండు, నిన్నటుండి మాట్లాడుతున్నా, నాంతలే లేడు. రాజకీయ నాయకుడా? ఫోన్ చేసి మాట్లాడితే నాంతలేడా? ఎందుకు? ఏదన్నా ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నావా? పాలసీ చేయించడానికి పాటలు పడుతున్నావా పిల్ల? కాదు, నీకు తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో నాకైతే తెలియదు. రాజకీయ నాయకులకు ఇప్పుడేనా పాలసీ చేయించేది? పార్టీ మార్పియాలి కానీ నీకు దిమాక్ లేదు, దమాక్ లేదు. నాకు దిమాక్ ఉన్నది లేనిది చూసేటోళ్ళకి తెలుసు, కానీ ఇంతకు నువ్వు నాయకులు పార్టీలు మారేటట్టు ఎట్లా చేస్తావు పిల్ల? ఏమున్నది, ఒక ఫోన్ కొట్టుడు, మాటలతోని మత్తెక్కించి మైకన్లో ముంచాలి. అట్లా మనం ఏం చెప్తే అది చేసేటట్టు చేయాలి. వామ్మో వామ్మో, ఉన్న పార్టీలో ఉన్నోళ్ళని ఉండనీయకుండా నీ వగల మాటలతో నాగం చేస్తున్నావా? అరే, ఏం చెప్పేదాకా ఆగవు, చెప్తేనేమో చెడగొడతావు. చెప్పమ్మా, నువ్వు చేస్తున్న ఆ పుణ్యకార్యం ఏంటో చెప్పు ఒకసారి. అరే, మాట్లాడుతుంటే మధ్యలో రాకొద్దునా. హలో డార్లింగ్, నీకు ఎమ్మెల్యేగా కావాలని లేదా? ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగానే ఉంటావా, మంత్రి కావా? వామ్మో వామ్మో, లేనిపోని ఆశలు పుట్టిస్తున్నది రో. ఓ పిల్ల, వద్దు పిల్ల, గట్లా చెయ్యకు. నువ్వు బుగ్గకర్ల పోతుంటే చూడాలని ఉన్నది. నువ్వు మంత్రివి అయితే ఆ మజ్జానే వేరు తెలుసా. నీకేం కావాలో చెప్పు, నేను మాట్లాడతా. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నమ్మా? నీకెవరు తెలుసా అని మాట్లాడతా అంటున్నావు? నువ్వు ఆ పార్టీకి రాజీనామా చేసేయి, మిగతావన్నీ నేను చూసుకుంటా. లెక్కేసి కొడితే 2 నెలల మంత్రి సీట్ నీ కింద ఉంటది. నీకేమనిపిస్తుంది పిల్ల? గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నావు? వాళ్ళతో వగల మాటలు మాట్లాడి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అందుకే తొందరపడకు సుందరవదన అన్న. నువ్వేడేంటావు? ఇగో ఇప్పుడు నేను చేస్తలేను, అట్లే రాజకీయ నాయకులతోని రాజీనామాలు చేయిస్తున్నారు, పార్టీలు మార్పిస్తున్నారట. ఏంది? ఆడోళ్ళ నుషి కొల్పి పార్టీలు మార్పిస్తున్నారా? గా ముచ్చట చెప్దామనే నేను ఇట్లా చేస్తే నువ్వు గాబరై నన్ను గాబర పెట్టినావు. ఏందో ఏమో నువ్వు. చూసినారులా, ఏ నాయకుడు ఎట్లా మెత్తబడతాడో తెలుసుకొని తేనె చక్కెర షెర్కాస్ వంటి మాటలు మాట్లాడిచ్చి హనీ ట్రాఫింగ్ పేరుతోని పార్టీలు మార్పిస్తున్నారట. పార్టీలు గెలిపేటానికి సామ దాన భేద దండోపాయాలే కాదు, ఇదొకటి కూడా కనిపెట్టి ఎన్నికలకు పోతున్నారట. మరి మనం మాత్రం పని చేసే నాయకున్నే ఎన్నుకోవాలి ఓటేసినప్పుడు. జర ఆలోచన చెయ్యర్రి.